टाइप से आ गया था वो तंग, हार के बज रहे थे शंख, सब कुछ हो गया था भसम, सब जानते थे ही इज डन। सपने यूं हुए थे डम के खुद पे आती थी शर्म, काश थोड़ा दम दिखाया होता मैंने कम से कम। हंसते हैं पड़ोस और हंसते हैं सारे दोस्त, मनाता है अफसोस किस्मत को कोसे साला रोज, गलती नहीं की आई सपोज डैड का ही था सारा दोस्त। అందరికీ నమస్తే, వెల్కమ్ బ్యాక్ టు ది ఛానల్। సో గైస్, మన ప్రీవియస్ వీడియోస్ లో బోనస్ స్కిల్ గురించి చూశారు కదా। సో ఇప్పుడు ఈ వీడియోలో టోటల్ స్కిల్ గురించి ఎక్స్ప్లెయిన్ చేయబోతున్నాను। టోటల్ స్కిల్ లో మొత్తం డిఫరెంట్ టైప్స్ ఆఫ్ టోటచెస్ ఉన్నాయి। నార్మల్ టోటచ్చు, రన్నింగ్ టోటచ్చు, డబుల్ టోటచ్చు, సో ఇలా డిఫరెంట్ టైప్స్ ఉన్నాయి। సో ఈ వీడియోలో మొత్తం చూపిస్తాను మీకు టోటచెస్ గురించి। సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ టోటల్ స్కిల్ అనేది మనం ఇన్నర్ మీద బ్లాక్ మీద చేస్తూ ఉంటాము। ఈ టోటల్ స్కిల్ చేయాలంటే మన బాడీ అనేది బాగా స్ట్రెచ్ అవ్వాలి। సో ఫస్ట్ మీకు టోటల్ స్కిల్ వర్కౌట్ చూపిస్తాను, వర్కౌట్ అయిపోయిన తర్వాత టోటల్ స్కిల్ ఎలా చేయాలో చూపిస్తాను। సో ఇంకా వీడియోని స్టార్ట్ చేసేద్దాము। ఈ వీడియోలోకి వెళ్ళే ముందు వీడియో లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి। टाइप से आ गया था वो तंग, हार के बज रहे थे शंख, सब कुछ हो गया था भसम, सब जानते थे ही इज डन। सपने यूं हुए थे डम के खुद पे आती थी शर्म, काश थोड़ा दम दिखाया होता मैंने कम से कम। हंसते हैं पड़ोस और हंसते हैं सारे दोस्त, मनाता है अफसोस किस्मत को कोसे साला रोज, गलती नहीं की आई सपोज डैड का ही था सारा दोस्त, पर असलियत क्या थी ही नोस की कमजोर था वो ऑफ कोर्स। आगे सब कुछ है कठिन, टाइम ने दिया था ये हिंट, अगर आसान होता तो विन हर कोई होता। సో గైస్, చూసారు కదా, ఇవి టోటల్ స్కిల్ చేయడానికి ఇలాంటి స్ట్రెచ్చింగ్ చేయండి। సో ఇప్పుడు టోటల్ స్కిల్ ఎలా చేయాలో చెప్తాను చూడండి। సో ఫస్ట్ మనం రైడింగ్కి వచ్చిన తర్వాత ఎప్పుడైనా సరే టోటచ్ ఎక్కువ ఇన్నర్ మీద చేస్తాం మనం। సో మన పొజిషన్ ఇది చూడండి, నేను ఎలా చేస్తాను, లెగ్ ఇలా తీసుకొచ్చేసి లెగ్ ఇలా టోటచ్ వచ్చేసి వెంబడే మిడ్ వైపు వెళ్ళిపోవాలి మనం। చూడండి, మళ్ళీ మన పొజిషన్ ఇది, మనం ఇక్కడ స్టెప్పింగ్ చేస్తాము, స్టెప్పింగ్ చేసేసేసి ఇలా తీసుకొచ్చి ఇలా పెట్టాలి, చూసుకోండి, 0-1 ఓకే। సో ఇలాగా టోటచ్ చేయాలి। సో ఫస్ట్ మీరు స్టార్ట్ చేసేవాళ్ళు బిగినర్స్ కాబట్టి ఇలా హ్యాండ్ సపోర్ట్ తీసుకున్నా పర్లేదు, ఓకే గైస్, ఇలా టోటచ్ చేయాలి। సో ఇప్పుడు మీరు టోటచ్ ఎలా చేయాలో చూసారు కదా। సో ఇప్పుడు మీకు టోటచ్ స్కిల్ ప్రాక్టీస్ చూపిస్తాను। ఇప్పుడు నేను చూపించే ఈ స్కిల్ ప్రాక్టీస్ చేయండి। ఆ నెక్స్ట్ మీకు కోర్ట్లోకి వెళ్ళిన తర్వాత డిఫెండర్స్ మీద ఎలా ఎగ్జిక్యూట్ చేయాలి టోటచ్ అనేది చూపిస్తాను। సో ఇప్పుడు ఈ కోన్స్ అనే కాదు, మీ దగ్గర ఎంటీ వాటర్ బాటిల్స్ ఉంటాయి కదా, ఆ వాటర్ బాటిల్స్లో, ప్లాస్టిక్ వాటర్ బాటిల్స్లో ఇసుక నింపుకొని దాన్ని ఇలాగ పెట్టుకోండి। ఇలా నేను కోన్స్ ఎలాగైతే పెట్టానో అలా మీరు ఎంటీ వాటర్ బాటిల్స్లో ఇసుక నింపుకొని అలా పెట్టుకొని మీరు ఇప్పుడు నేను చూపించే ప్రాక్టీస్ చేయండి। సో ఇప్పుడు చూపిస్తున్నాను టోటల్ స్కిల్ ప్రాక్టీస్ ఎలాగో, ఆ ప్రాక్టీస్ చేపిస్తున్నాను చూడండి। इंतजार था शायद एक दिन आएगा अलादीन का कोई जिन, कहेगा जागो नींद से किंग, ये रहा प्लेन में आपका ड्रीम। वो जानता है वो कर सकता है औरों से बेहतर, पर गिर जाने के डर से नहीं खोल पा रहा है वो पर। क्यों ढूंढ रहा है तू बाहर साले कोई भी आंसर, जवाब तितर बितर पड़े सारे तेरे ही भीतर। जरा सा तुझ में दम तो उठा कदम, भले ना रहे कोई संग, कौन है वे लोग ये जो ये बोलते, that is just not possible। बस इतना जान ले के अब काम के है तेरे आंसू और ये दर्द, उन्हीं से तू चला है इस रास्ते और बना अनस्टॉपेबल। जिंदगी में प्रेशर कम नहीं होगा मेरे भाई, बड़ा सपनों का साइज तो बड़ा प्राइज और सैक्रिफाइस, मत ले तू सब। చూసారు కదా, ఇది టోటల్ స్కిల్ వర్కౌట్, ఇవన్నీ జస్ట్ బేసిక్ వర్కౌట్ మాత్రమే। మీకు బిగినర్స్కి ఈ టోటల్ స్కిల్ మీ బాడీ స్ట్రెచ్ అవ్వాలి కాబట్టి ఇలాంటి ఎక్సర్సైజ్ చేయండి। సో ఆటోమేటిక్గా మీ టోటల్ స్కిల్కి మీ బాడీ బాగా స్ట్రెచ్ అయిపోయింది। సో ఇప్పుడు మీరు వర్కౌట్ చూసారు కదా, టోటచ్ వర్కౌట్। సో ఇప్పుడు డిఫెన్స్లో ఎలా ఎగ్జిక్యూట్ చేయాలో చూపిస్తాను। సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ టోటచ్ అనేది మనం ఎక్కువగా ఇన్నర్ మీద చేస్తూ ఉంటాం అనమాట। సో ఇప్పుడు ఇంటర్ మీద ఎలా చేయాలో చూపిస్తాను। సో గైస్, ఇప్పుడు ఇంటర్ మీద టోటచ్ ఎలా చేయాలో చూపిస్తాను। సో ఫస్ట్ మీరు రైడింగ్కి వచ్చినప్పుడు మీరు స్టెప్పింగ్ చేస్తారు కదా, స్టెప్పింగ్ చేసి ఇందాక మీరు వర్కౌట్స్లో చేసినట్టు సో ఇలాగా మీరు ఫస్ట్ డిఫెండర్ ని హ్యాండ్ టచ్ చేస్తున్నట్టు కానీ అలా మీరు కన్ఫ్యూజ్ చేసి తర్వాత టోటచ్ చేయండి। సో మళ్ళీ చేస్తున్నాను చూడండి। कोई नहीं चाहता है भलाई, करता चल लेफ्ट एंड राइट, जस्ट डोंट वेट फॉर परफेक्ट टाइम। जो जंगल में नियम है वैसी ये सब आज भी, जो लड़ेगा वो बढ़ेगा जानवर या आदमी। नजरें हो बासी और ताकत हो बाक्सी, खाता है मांस ही पर समय पर घास भी। कैसे వరకు మీరు టో టచ్ ఎలా చేయాలని అని చెప్పి కార్నర్ మీద కానీ ఇన్నర్ మీద కానీ చూసారుగా, ఇప్పుడు అదే టో టచ్ ని డబుల్ టో టచ్ గా ఎలా చేయాలి, ఇన్నర్ మీద చేసి దాన్ని కార్నర్ మీదకి ఎలా షిఫ్ట్ చేయాలని అని చెప్పి ఇప్పుడు लूजर कहकर उसने किया था खत्म, और छत से ऑलमोस्ट करने ही तू वाला था ना जंप।
वो ज्यादा जल्दी नहीं भर गए छोटे तेरे जख्म, या नहीं है तुझमें दम या फिर बड़ा है तू बेशरम। तुझे आइडिया नहीं क्या कर सकता है छोटे तेरा फेथ, जब आँख खुली तो मॉर्निंग है यू नेवर एवर लेट। करता जा तू मिस्टेक पर भरता जा सारे पेज, सारे आंसू का हिसाब है साले कुछ नहीं होगा। ఇప్పుడు మీరు డబుల్ టోడచ్ చూసారు కదా, సో ఇప్పుడు మీరు కార్నర్ మీద ఎండర్ మీద టోడచ్ డబుల్ టోడచ్ ఎలా చేయాలో చూసారు. ఇప్పుడు బ్లాక్ మీద టోడచ్ ఎలా చేయాలో చూపిస్తాను. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ మన రైడింగ్ వచ్చిన తర్వాత చాలా మంది ఎలా చేస్తున్నారంటే టోడచ్ ని బ్లాక్ మీద, సో మనం ఇక్కడ ఆడుతున్నాం కదా, ఇక్కడ ఆడిన తర్వాత చాలా మంది బ్లాక్ మీద టోడచ్ ని ఇలా చేస్తున్నారు. ఇలా చేస్తే ఏమైంది ఇప్పుడు డిఫెండర్ ఎక్స్పెక్ట్ చేస్తారు మీరు టోడచ్ చేస్తారని. ఈ పొజిషన్ లో చేస్తే ఇలా చేయడం వల్ల మీరు లెక్క తీసుకుని కరెక్ట్ గా మీరు డిఫెండర్ ఇచ్చేసినట్టు అయింది. అప్పుడు డిఫెండర్ మిమ్మల్ని టై హోల్డ్ చేసేస్తారు. సో ఇలాగా బ్లాక్ మీద టోడచ్ చేయకూడదు. చాలా మంది ఇలా చేస్తారు కానీ ఇలా చేయకూడదు. ఎలా చేయాలంటే రైడింగ్ వచ్చిన తర్వాత మనం ఇక్కడ షఫిల్ చేస్తాం, ఇక్కడ స్టెప్పింగ్ మొత్తం చేస్తాము. చేసినప్పుడు బ్లాక్ టెంప్ట్ అవుతాడు. టెంప్ట్ అయ్యి మన మీదకి వచ్చినప్పుడు మనం ఇలా ఉన్నాం కదా, ఇలా ఉన్న మనం ఇలా టోడచ్ చేసి ఇలా టర్న్ అవుతాం. ఇలా ఎందుకు టర్న్ అవుతాం అంటే ఆ టైంలో కార్నర్ అయినారు మనల్ని బ్యాక్ వచ్చేటప్పుడు మన బ్యాక్ వచ్చే ఛాన్స్ ఉండేది. ఆ టైంలో మనం ఇలా బ్లాక్ మీద ఇలా టోడచ్ చేసి ఇలా టర్న్ అయ్యి వాళ్ళు ఇలా హ్యాండ్ టచ్ చేసేసి కదా. ఇప్పుడు ఎలా చేస్తున్నాను చూడండి. खुद ही हो कदर तो खुद ही हो जाए गदर, अब ना होगा सबर वहाँ पर खुद ही है कबर। आज करना है अभी डू और डाई नेवर नेवर, मदद सामने खड़ी है गधे लुक इनटू द मिरर। जरा सा तुझ में दम तो उठा। సో గైస్ ఇప్పుడు బ్లాక్ మీద టోడచ్ ఎలా చేయాలో చూసారు కదా, ఇప్పుడు రన్నింగ్ టోడచ్ ఎలా చేయాలో చూపిస్తాను చూడండి. రన్నింగ్ టోడచ్ అనేది మనం ఈ పొజిషన్ లో స్కిల్ చేస్తూ ఈ పొజిషన్ లో ఫుట్ వర్క్ చేసి మనం కార్నర్ మీద దగ్గరికి వెళ్ళి కార్నర్ దగ్గర ఉన్న అటు సైడ్ ఉన్న ఇన్నర్ దగ్గర మనం ఈ రన్నింగ్ టోడచ్ అనేది చేస్తాము. సో ఇప్పుడు అది ఎలా చేస్తానో చూపిస్తాను చూడండి. ఇక్కడ ఆడుతున్నాం కదా, బాడీ మూవ్మెంట్ ఇలా వస్తాం, మళ్ళీ బ్యాక్ వస్తాం కదా, బాడీ మూవ్మెంట్ మన రన్నింగ్ హ్యాండ్ టచ్ ఎలా కొడతామో సేమ్ అలానే బాడీ మూవ్మెంట్ కూడా తెచ్చుకుంటాం. కానీ అక్కడికి వెళ్ళేటప్పుడు హ్యాండ్ టచ్ రాదు, టో టచ్ వస్తుంది. హ్యాండ్ టచ్ అంటే మన లోపలికి వెళ్ళేటప్పుడు ఇన్నర్ మీదకి ఈ కార్నర్ మీదకి ఎప్పుడు మన హ్యాండ్ టచ్ కొట్టలేము. 6 or 7 మెంబర్స్ ఉండేది. ఈ టైంలో టో టచ్ అనేది మనకి ఈజీగా దొరుకుతుంది. రన్నింగ్ హ్యాండ్ టచ్ పొజిషన్ వస్తుంది, టో టచ్ పొజిషన్. మళ్ళీ ఇంకోసారి भले ना रहे कोई संग, कौन है लोग ये जो ये बोलते that is just not possible। बस इतना जान ले के अब काम के है तेरे आंसू और ये डर, उन्हीं से तू चला है इस रास्ते और बना अनस्टॉपेबल। मैं बेचारा हूँ मुझे प्लीज दे दो ना महंगी बाइक, मैं कुछ भी नहीं कमाता हूँ will you be। సో గైస్ చూసారు కదా టోటల్ స్కిల్ ఎలా చేయాలో. సో ఈ వీడియోతో మీకు టోటల్ స్కిల్ ఎలా చేయాలనేది ఒక ఐడియా వచ్చింది అనుకుంటున్నాను. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు ఈ స్కిల్ని డైలీ ప్రాక్టీస్ చేయండి. ఇది మీరు డైలీ ప్రాక్టీస్ చేస్తే నెక్స్ట్ మీరు అడ్వాన్స్ లెవెల్కి వెళ్తారు. సో ఇది గైస్ నెక్స్ట్ వీడియోలో ఇంకొక స్కిల్తో వస్తాను మీ ముందుకి. సో ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ఈవెన్ లైక్ చేసి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ వీడియోని లాస్ట్ వరకు చూసినందుకు మీ అందరికీ థ్యాంక్స్. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం. బాయ్ బాయ్.